పోచంపల్లి ఫామ్ హౌస్ కోడి పందాల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోచంపల్లిలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత 2 సంవత్సరాలుగా ఈ తతంగం కొనసాగుతుండగా ఈ 2 నెలల్లో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు స్పాట్ కి చేరుకోవడంతో జూదగాళ్లు పరారయ్యారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మేనలుడు జ్ఞానదేవరెడ్డితో పాటు మరికొంతమంది ప్రముఖులు ఈ జూదంలో ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పారిపోతుండగా 40 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో జూదగాళ్ల కోసం గాలింపు చేపట్టారు. ఎక్కడ మీది? ఆంధ్రాలో ఎక్కడ? పోచంపల్లి ఫామ్ హౌస్ కోడి పందాల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోచంపల్లిలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత 2 సంవత్సరాలుగా ఈ తతంగం కొనసాగుతుండగా ఈ 2 ఏళ్లలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు స్పాట్ కు చేరుకోవడంతో జూదగాళ్లు పరారయ్యారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మేనలుడు జ్ఞానదేవరెడ్డితో పాటు మరికొంతమంది ప్రముఖులు ఈ జూదంలో ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పారిపోతుండగా 40 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో జూదగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోచంపల్లి ఫామ్ హౌస్ కోడి పందాల కేసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, అసలు ఈ జూదగాళ్ల కోసం పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అలాగే మరికొంతమంది ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా పోచంపల్లి ఫామ్ హౌస్ కోడి పందాల కేసులో కీలక ట్విస్ట్ అనేది చోటు చేసుకుంది. గత 2 సంవత్సరాలుగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లో యొక్క పందాలు నిర్వహిస్తున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే నిన్న ఆ ఇంటికి పోలీసులు వెళ్లడం జరిగింది. పోలీసులు వెళ్లి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే 2 సంవత్సరాల్లో పందాల ద్వారా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిర్వహించినటువంటి కోడి పందాల సమాచారం తెలుసుకొని పోలీసులు అక్కడ రైడ్ చేసినటువంటి సందర్భంలోనే పెద్ద ఎత్తున అక్కడ సొమ్ములు, అలాగే కొన్ని సెల్ ఫోన్లు, అలాగే వెహికల్స్ ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే పోలీసులు వస్తున్నారన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఎమ్మడినే అక్కడ ఉన్నటువంటి జోదగాళ్లు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయిన వారిలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఆయన మేనలుడు జ్ఞానదేవరెడ్డి కూడా ఉన్నాడనేటువంటి సమాచారం ఉంటుంది. అయితే జ్ఞానదేవరెడ్డితో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా అక్కడ ఉండి ఈ జోదంలో పాల్గొన్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. అందులో భాగంగానే వాళ్ళు పారిపోయేటప్పుడు సుమారు 40 లక్షల రూపాయల నగదును పారిపోతూ తీసుకెళ్లినట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ యొక్క కోడి పందాల నిర్వహణకు సంబంధించి ఫామ్ హౌస్ అనేది పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించింది కాబట్టి ఆయనను కూడా విచారించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపున ఇప్పటికే ఫామ్ హౌస్ నిర్వహణలో అక్కడ కోడి పందాల నిర్వహణకు సంబంధించి ఫామ్ హౌస్ లో ఎవరైతే ముఖ్యంగా భావిస్తున్నటువంటి జ్ఞానదేవరెడ్డిని, అలాగే అతనితో పాటు ఉన్నటువంటి ఇతర వ్యక్తులందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలిస్తూ ఉన్నారు. త్వరలోనేటువంటి పట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి వీళ్ళంతా కూడా ఏపీలో సంక్రాంతి పండుగ సమయంలో ఈ జూదాలను నిర్వహిస్తుంటారు, కోడి పందాలను నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ ఎప్పుడైతే మిగిలిపోయినటువంటి కోళ్లు ఉంటాయో ఇంకా పందాల కోసం ఆశపడుతున్న వాళ్ళందరితో హైదరాబాద్ తీసుకొచ్చి మొయినాబాద్ వేదికగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లోనే ఎక్కువ కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి సమాచారంతోనే పోలీసులు అక్కడ గుట్టు చప్పుడు కాకుండా మాటు వేసి వీళ్ళందరినీ పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ కోడి పందాలు నిర్వహించిన వారందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.